సంతవేలూరు వరదైపల్లి మండలం సంతవేలూరుకు చెందిన హరినాథ్ అనే ఆయనకి 99 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలం ఆయన 4 ఫాదర్స్ నుంచి వచ్చింది. దాంట్ని అమ్మడానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు 66 సెంట్ల స్థలము పోరంబోక్ స్థలంగా చూపించారంట. అందుకని దానికోసం ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. పీజీఆర్ఎస్లో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి ఆర్డీఓ గారి ఆఫీస్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్, అట్లాగే సిసి గారు హేమంత్ అనే వ్యక్తులు వాళ్ళని 70,000 అడిగారంట. అది ఇవ్వడం ఇష్టం లేక రిక్వెస్ట్ చేసుకుంటే లాస్ట్కి 40,000 ఒప్పుకున్నారు. అది కూడా ఇవ్వడం ఇష్టం లేక, అంటే లంచంగా అడిగారు వాళ్ళు. ఆ లంచంగా అడిగిన డబ్బు ఇవ్వడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మేము సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్ ఒక మెకానిక్కి పంపించాడు డబ్బులు తీసుకోమని చెప్పి. మెకానిక్ని పంపిస్తున్నాను ఆయనకి ఇవ్వని చెప్పి కంప్లైంట్కి చెప్తే కంప్లైంట్ మెకానిక్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఇందులో 40,000 అండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ముందుగా 1064 అని మా హెడ్ ఆఫీస్ నెంబరు, అది టోల్ ఫ్రీ నెంబరు. సో దానికి ఫోన్ చేసి మీరు చెప్పొచ్చును. అలాగే తిరుపతి ఏసీబీ అధికారులు మేమందరం తిరుపతి నుంచి వచ్చాం కాబట్టి మా ఫోన్ నెంబర్స్ 9440444130, అలాగే 190, ఇంకా నెంబర్స్ ఉన్నాయి, మీకు అన్నీ ఇస్తాము. ఈ నెంబర్స్లో దేనికైనా సరే ఫోన్ చేస్తే, ఫోన్ చేసినప్పుడు కొంత ఎవిడెన్స్తో సహా మా దగ్గరికి వస్తే మేము మిగిలిన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కోర్టులను ప్రవేశపెట్టి ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్ష పడేటట్లుగా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. ఇంకా మేము విచారణ చేస్తున్నాం. ఇంకా ఏం కంప్లీట్ అవ్వాలి. జస్ట్ ట్రాప్ అయింది, మేము వచ్చాం, మీరు అందరు వచ్చారు, మీరు ఇంతమంది వచ్చారు, మీ టైం వేస్ట్ చేయకూడదని చెప్పి మాకు ఉన్న సమాచారం మీకు చెప్తున్నాము. ఈ ట్రాప్ లోని ప్రసాద్ రెడ్డి గారు అని అనంతపురం డిఎస్పీ గారు, ఆయన ట్రాప్ లో ముందు ఆఫీసర్లు అడిగారు చెప్పనియండి. తర్వాత ఆయన తిరుపతి నుంచి 4 ఇన్స్పెక్టర్స్ మా స్టాఫ్ అందరం వచ్చాము. అసిస్టెంట్ సిరాజ్ గారండి, హేమంత్ సిసి గారు, వెంకట సుబ్బయ్య మెకానిక్. రైతు పేరు హరనాథ్, వాళ్ళ కొడుకు పూర్ణచంద్రరావు. పరిచయం ఉందండి, ఆయన వాళ్ళతో ఫోన్లో చెప్పాడు. మన బస్ స్టాండ్ దగ్గరండి.